ఒక వ్యక్తి తన జుట్టును సమంగా కత్తిరించుకోవడానికి క్షవరశాలకు వెళ్ళాడు. అక్కడ మంగలి పని మొదలు పెట్టగానే ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి మంగలి, నాకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం లేదు అన్నాడు. ఎందుకు అలా అంటున్నావని ఆ వ్యక్తి అడిగాడు. మంగలి ఇచ్చిన సమాధానం, బయటికి వెళ్ళి చూస్తే భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలగదు. నిజంగానే భగవంతుడు ఉంటే ఎందుకు మనుషులు సృష్టితో బాధపడుతున్నారు? ఇంతమంది అనాథ పిల్లలు ఉంటారా? ఎవరైనా బాధపడతారా? నిజంగా భగవంతుడి ప్రేమ ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడా? ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి ఏం సమాధానం చెప్పలేదు. అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక మంగళ పని ముగించగానే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద ఒక మనిషిని చూశాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరించుకోకుండా చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు వెంటనే మంగళ కొట్టుకు వెళ్ళి ఇలా అన్నాడు, నీకు తెలుసా మంగళ ఉన్నాడని? నాకు నమ్మకం లేదు అన్నాడు. అప్పుడు మంగళి, అలా ఎలా అనగలుగుతున్నావు? నేను ఇప్పుడే కదా నీకు క్షవరం పని చేశాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నిజంగానే మంగలి ఉంటే బయట ఆ మనిషి అలా అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు. అప్పుడు మంగలి, నా దగ్గరికి రాకపోతే నేనేం చేయగలను అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, మనుషుడు భగవంతుడి సహాయం కోసం సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతామో అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటాము. భగవంతుడు నీలోనూ నాలోనూ అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు. నీతి, భగవంతుడు కావాలి అని అనుకునేవాడికి భగవంతుడు తప్పకుండా ఉంటాడు. భగవంతుని దర్శించాలనే వారు మంగళ పెరిగిన జుత్తును కటింగ్ చేసే విధంగా మనం మన లోపల పెరిగిన కామ క్రోధ లోభ మతమాశ్చర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి. మంగళి కత్తిరి ఎలా అతనికి ఆయుధమో అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం ఏకైక ఆయుధం. భగవంతుడు కావాలని కోరుకునేవారు నమ్మకంతో సాధన చేత ఆయనకు చేరువు కావాలి. భగవంతుడు ఎక్కడో లేడు. నీ ముఖంలో చిరునవ్వు, ఎదుటివాడు బాధపడుతుంటే జాలి చూపించడం, అహింస, కరుణ, ప్రేమ, అన్ని జంతువుల పట్ల దయ చూపించడం, మన దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉండడం అన్నీ కూడా భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు. భగవంతుడి కోసం మన హృదయంలో నమ్మకంతో సాధనతో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.